ఈ వీడియో మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చిందనమాట పండగ. సో ఎర్లీగా వచ్చింది విత్ షాకింగ్ అప్డేట్తో. ఫస్ట్ మీరు చేయాల్సిన పని లైక్ చేయాలి మామ. అట్లీస్ట్ 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైక్ చేసేంత వరకు ఈరోజు ఇక్కడి నుంచి కదలను, నిరాహార దీక్ష చేసేస్తా ఈరోజు. లైక్ చేస్తేనూ కదలేదు. ఎందుకు మీతో గోల, మీరు ఎలాగో చేయరు. సో లైక్ చేసిన తర్వాత ఈరోజు నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి శనివారం మనకి సబ్స్క్రైబర్లు ఒక 5,000 మంది వస్తారు. ఈ వీడియోకి 5,000 మంది సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవరైతే చూస్తూ ఇలా తొంగి చూసి నైస్గా చూసేసి వెళ్ళిపోతూ ఉంటారో, 2xలో 3xలో చూస్తారు, దాంతోపాటు నిద్రపోయేటప్పుడు చూస్తారు, వంట చేసుకునేటప్పుడు చూస్తారు, దాని తర్వాత పిల్లకాయలని స్కూల్ పంపించేటప్పుడు చూస్తారు, కొంతమంది డ్రైవింగ్ చేస్తూ పక్కన కారులో వాయిస్ వింటూ చూస్తారు, కొంతమంది ఆఫీస్లో చూస్తారు, పని ఎగ్గొట్టి చూస్తారు. రకరకాలుగా మన వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చూడలేదు చూసారా, వాళ్ళకుంది నా చేతిలో. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. చేసి ఈ వీడియోకి ఇంతమంది సబ్స్క్రైబ్ చేశారో, సబ్స్క్రైబ్ చేసామని కూడా అనేసి కామెంట్ పెట్టండి. ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఫస్ట్ నేను ఇచ్చేది ఇన్స్టాగ్రామ్లో. వీడియో కొంచెం ఒక 1 అవర్ డిలేగా చేస్తుంటే ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తా. అందుకని కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒకసారి ఫాలో అవ్వండి. ఏమి లేదు మామ, మొత్తం తనుజ గారి మీదే ఉంది ఎపిసోడ్ అంతా. ఫస్ట్ తనుజ గారు రిలేటెడ్ క్యాప్టెన్సీ టాస్క్ రిలేటెడ్ ఖచ్చితంగా నాకు సార్ అడుగుతారు. అదే ఆ క్యాప్టెన్సీ టాస్క్ సుమన్ అండ్ సంజన గారి టాస్క్ రిలేటెడ్గా సంచాలక ఇష్యూ రిలేటెడ్ అడుగుతారు. దాంతోపాటుగా డెమాన్ పవన్ ఫిజికల్గా అయ్యాడు, అదే ఫిజికల్గా కాదు, ఇదేనా ఓవర్ ఫిజికల్ అయ్యాడు, ఇదేంటారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, ఇది దాని గురించి కూడా ఒక డిస్కషన్ జరుగుద్ది. దాంతోపాటుగా గోల్డెన్ బజర్ రిలేటెడ్ కూడా డిస్కషన్ జరుగుద్ది. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ షూటింగ్లో ఉంది. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. దాంతోపాటుగా సండే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అయ్యారు అనేది క్లియర్గా చెప్తాం. ఫస్ట్ తనుజ గారు ఆవిడ మీద ఎందుకు డిపెండ్ అయిందిరా ఓడాలంటే, ఆవిడ దగ్గర గోల్డెన్ బజర్ పవర్ ఉంది. ఆ గోల్డెన్ బజర్ పవర్ ఎవరికి వాడతారు అనే దాని మీద అంతా డిపెండ్ అయి ఉంది. ఏ ఎలిమినేషన్ అయినా దాని మీద డిపెండ్ అయి ఉంది. కానీ ఆవిడ స్వభావం, ఆవిడ ఏంటి, ఆవిడ బుద్ధి ఏంటి, ఆవిడ బిహేవియర్ ఏంటి అని తెలిసిన తర్వాత ఆవిడ గోల్డెన్ బజర్ పవర్ అనేది ఎవరికి వాడే ప్రసక్తే లేదని నాకు అనిపిస్తుంది. 99.999% తనుజ గారు గోల్డెన్ బజర్ పవర్ ఎవరికి యూజ్ చేయరని అనుకుంటాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ అసలే యూజ్ చేయరు. ఎగ్జాంపుల్కి చెప్తాను, అది చెప్పిన తర్వాత ఎలిమినేషన్ చెప్పేస్తా. ఫస్ట్ ఎలిమినేషన్లో అసలైన షాకింగ్ ఏంటంటే, డబుల్ ఎలిమినేషన్ అనేది షాకింగ్. నేను మీకు ఆల్రెడీ ఈ పర్టికులర్ వారంలో రోజు ఓటింగ్ అనాలిసిస్ 10:30కి పెట్టుకుంటాం నైట్. ఆ 10:30కి పెట్టినప్పుడు కనీసం 2 నుంచి 3 వీడియోల్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది మామ, డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది, ఒక 20-30% ఛాన్స్ ఉంది, ఓట్లేసుకుని అని చెప్పా. ఎందుకు ఛాన్స్ ఉంది అనేది క్లియర్గా చెప్పా. అరే నా మామ, 11 మంది ఉన్నారు హౌస్లో. 11 మంది హౌస్లో ఉంటే ఇప్పుడు ఉండేది ఇంకా 5 వారాలే. 5 వారాలకి 5 మంది వెళ్తే లాస్ట్లో టాప్ 6 ఉంటారు అంటే బిగ్ బాస్ చెప్పినట్టుగా లాస్ట్ వారం. కానీ 5 వారాలు ఉంటారు. కానీ ఇక్కడ రీతు చౌదరి, ఇమాన్యుయల్, తర్వాత సంజన గారు, దాని తర్వాత భరణి గారు, ఇలా టాప్ ప్లేయర్లు అందరూ కూడా వీళ్ళు కూడా డేంజర్ జోన్లోకి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ సీజన్ అలా ఉంది. అలాంటప్పుడు వాళ్ళల్లో ఒక్కరినైనా కాపాడడానికి వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ అనే కంటెస్టెంట్ లేకుండా సీజన్ నడిపించడం ఇంపాసిబుల్. తను లేకపోతే నేను ఎపిసోడ్లో నిల్ డెస్పరాను. తను ముందు నడిపించాలా, వెనకాయ నడిపించాలా, అతను లేకపోతే కష్టం. అలాంటిది అతను నామినేషన్లో లేకపోవడం వల్ల ఒకసారి వచ్చి ఎత్తిపోయింది అనుకో, సీజన్ డల్ అయిపోద్ది. ఉన్నదే డల్గా ఉన్నప్పుడు ఇంకా డల్ అయిపోతుంది తను లేకపోతే. అలాంటప్పుడు ప్రతి సీజన్లో ఒకసారి నో ఎలిమినేషన్ పెడతారు. ఇది రీతుని కానీ, ఇమాన్యుయల్ కానీ, ఇలాంటి టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే అన్ఫార్చునేట్గా ఎలిమినేట్ అవుతారో, ఇప్పుడు డెమాన్ పవన్, కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, దాంతోపాటుగా రీతు వచ్చారనుకో, వీళ్ళు 5 మందిలో ఒకరు వెళ్ళిపోతారు. టాప్ ప్లేయర్లు కదా, వీళ్ళు ఎవరు వెళ్ళిపోయినా ఆ టైంలో నో ఎలిమినేషన్ పెట్టే అవకాశాలు వెరీ వెరీ హై. కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టినప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఒక వీక్లో జరగాలి. 10 మంది ఉన్నప్పుడు తప్పిస్తే ఇంకెప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెడతారు చెప్పండి. దాంతోపాటుగా నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ 11 మంది అంటే 10 మంది నామినేషన్లో ఉన్నారు, హౌస్లో 11 మంది ఉన్నారు. ఈ వీక్ ఒకరే వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ 10 మెంబర్స్కి ఫ్యామిలీ వీక్ జరగాలి. 10 మెంబర్స్కి 3.5 రోజుల్లో ఫ్యామిలీ వీక్ జరగాలి అంటే ఇంపాసిబుల్. చాలా టఫ్ అయిపోద్ది. మిగతా వాళ్ళందరికీ 15 నిమిషాలు కంటెంట్ ఇస్తే ఇచ్చినా కూడా మనం ఫీల్ అయిపోతాం. అలా టఫ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ సీజన్లో చూసినా 9 మంది 10 మంది లోపలే ఉంటున్నారు. ఇలా 10-11 మంది ఫ్యామిలీ వీక్ ఎప్పుడు లేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ నో ఎలిమినేషన్ ఒక వీక్ పెట్టాలి. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెట్టబోతున్నారు ఈ వీక్లో. దానికి తనుజ గారి పాత్ర గట్టిగా ఉంది. పక్కన పెడితే ఎవరు వెళ్ళిపోతున్నారని మాట్లాడతా. ఈ సీజన్లో ఇప్పుడు జరిగినట్టుగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో నాకు తెలిసి ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మీరందరూ యాక్సెప్ట్ చేస్తారు. కూడా ఏదైనా నసకొడతాం, బుసకొడతాం, ఏం జరిగిందో లేదు చెప్పరా అంటే నిజంగా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ కదా. వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది?
6 మంది వైల్డ్ కార్డ్స్కి వచ్చారు. చూడండి ఎలా ఉందనేది. రమ్య టాప్ తోపు కంటెస్టెంట్, అంటే ఫిజికల్గా బాడీ స్ట్రెంగ్త్ బాగుంది, చూడడానికి బాగున్నారు, బీభత్సమైన ట్రోల్స్ ఉన్నాయి, బీభత్సమైన ఇన్స్టాగ్రామ్ రీచ్ ఉంది. ఆవిడ అట్లీస్ట్ టాప్ 5 దాకా ఉంటారేమో, కనీసం కొన్ని వారాలు ఉంటారేమో అనుకున్నప్పుడు నామినేషన్లో వచ్చిన తొలిసారి వెళ్ళిపోయారు. షాక్. తర్వాత పొలిటికల్గా రీచ్ ఉంది, పొలిటికల్గా ఓటింగ్ పడొచ్చేమో. మాధురి గారు ఆ ఫాలోయింగ్ కూడా ఉంది, ఆవిడ కూడా ఫుల్ పాపులరు, పొలిటికల్ సర్కిల్స్లో పాపులర్, ఈవిడ కూడా కొన్ని వారాలు ఉంటారేమో అనేసి అనుకున్నాం. నామినేషన్లోకి వచ్చిన తొలిసారి నిదానన అనే తొలిసారి అందరూ వెళ్ళిపోయారు. తర్వాత చూస్తే ఆయేషా గారి పరిస్థితి చూస్తే ఆవిడ వచ్చారు, అందంగా ఉన్నారు, క్యూట్గా ఉన్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. తనూజ గారి మీద పడ్డారు, వాంటెడ్గా టార్గెట్ చేయడానికి చూస్తారు, అప్పటికే నెగిటివ్ అయి ఉన్నారు. ఫస్ట్ రితుచారుతో నెగిటివ్గా మాట్లాడారు, అప్పటికి నెగిటివ్ అయ్యారు. ఆవిడ ఒకవేళ ఉండున్నా కూడా ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. హెల్త్ ఇష్యూస్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నార్మల్గా ఉండున్నా కూడా ఈ పాటికి ఆవిడ వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే మాటలు ఎక్కువ ఉన్నాయి, ఓన్లీ టార్గెటెడ్ వెర్బల్గా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ నెగిటివిటీ అప్పటికే పెరిగింది, ఉండున్నా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత చూస్తే ఇంకొకరు ఎవరయ్యా లాస్ట్ వీక్ వెళ్ళింది, ఎవర్రా ఇంకొకరు వైల్డ్ కార్డ్స్లో వచ్చింది, ఆ పేర్లు సాయి శ్రీనివాస్. ఈ సాయి శ్రీనివాస్ కూడా ఫస్ట్లో ఇంప్రెసివ్గా అనిపించాడు, మిగతా అంతా నార్మల్గా అయిపోయాడు. అక్కడ మాట ఇక్కడ మాటలు చెప్తున్నట్టు ఉన్నాడు, తర్వాత మాట మార్చుకున్నాడు, ఆట మార్చుకున్నాడు. బట్ ఇతనిలో ఉన్న ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే అందరిలాగా సేఫ్ గేమ్ ఆలేదు. సేఫ్ గేమ్ అంటే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఓటు చుట్టూ తిరగకపోవడం వల్ల అతను ఎత్తిపోతల పథకమైంది. స్ట్రాంగ్గా మనసులో ఉన్నమాట, గట్టిగా ఉన్నమాట, తనుజకైనా నిఖిల్నైనా, కానీ తనుజ నామినేట్ చేసి, కళ్యాణ్ నామినేట్ చేశారు, అందరితో గొడవలు ఉన్నాయి కాబట్టి అతనికి ఓటింగ్ పడక వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఉన్నది ఆ ఫైర్ స్టామ్స్, పేరుకి ఫైర్ స్టామ్స్. బా ఆ పేరు ఎట్ట పెట్టాలనిపించింది. ఫైర్ స్టామ్స్ని తీసుకొని రణరంగం సీజన్లో ఫైర్ స్టామ్ని తీసుకొని వచ్చినప్పుడు అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది 6 మంది వస్తే 4 వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంక ఇద్దరు మిగిలి ఉంటే ఈరోజు ఏం జరగద్దంటే శనివారం ఎపిసోడ్లో 99.99% గౌరవ్ విల్ బి ఎలిమినేటెడ్. 99.999% గౌరవ్ విల్ బి ఎలిమినేటెడ్ సాటర్డే ఎపిసోడ్ డైరెక్ట్గా, వితౌట్ ఆస్కింగ్ ఎనీ బజర్. ఆ బజర్ గురించి కానీ వాటి గురించి కానీ వీటి గురించి అని అడగకుండా గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. దానికి రీజన్ సింపుల్, ఏదేదో చేశాడు స్వామి, అనవసరమైన పెంట గేమ్ ఆడాడు, పెంటగా మాట్లాడాడు. తన గేమ్ని తనే స్వయంకృతాపరాధం. 5 మంది కలిసి నామినేట్ చేసినా టార్గెట్ చేశారన్న ఫీలింగ్ తెలుగువాడు కాకపోయినా తన మీద ఇంప్రెషన్ కలిగింది. అయ్యో పాపం అందరూ కలిసి సేఫ్ గేమ్ ఆడారు, ఒక్కడి దగ్గర రీజన్స్ లేవు, అతనికి ఎందుకు వేశారు అనేసి అందరూ ఫీల్ అయ్యారు. అది నిలబెట్టుకున్నాడా? గేమ్ ఓడిపోతే మనుషులు చూసేది ఆట కాదు, స్వభావం, బిహేవియర్, ఎక్కడ వెనక ముందు ఏం మాట్లాడుతున్నాడు అనేది చూస్తారు. ఆట ఎవడో చూడరు, బలవంతుడు అందగాడు ఏం చూడరు, అమ్మాయి కూడా అందంగా ఉంది ఏం చూడరు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వరకు అది వర్కౌట్ అవుతుంది తప్పించి తర్వాత ఎవడు పట్టించుకునేది ఓన్లీ క్యారెక్టర్, బిహేవియర్. ఇతను ఏం చేశాడు, ఆట ఓడిపోతే ఇతనికంటే డబుల్ ఏజ్లో ఉన్న వ్యక్తి, ఆయన కష్టపడి ఆడిన తర్వాత కాల్ చేయలేదు ఏదో కింద పడింది అనేసి భరణి గారు రిలేటెడ్గా అతను కూర్చుని కూతలు కావచ్చు, మాట్లాడిన మాటలు కావచ్చు వరస్ట్. కెమెరా ముందు మాట్లాడాడు, పక్కన వాళ్ళ ముందు మాట్లాడాడు, నేనైతే గెలిచేవాడిని, నేనైతే చూసుకునేవాడిని, ఇదే మాట ఫస్ట్ నుంచి. భరణి గారికి కాన్ఫిడెంట్ ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెంట్. అసలు అందరికంటే ప్రపంచంలో ఓవర్ కాన్ఫిడెంట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే బిగ్ బాస్ చరిత్రలో మన తెలుగులో ఇతనే ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఊరుకుండాలా? డెమాన్ లాంటి పర్సన్కి ఆడేవాడికి ఉంటే సరేలేరా, వాడు డెమాన్ ఆడతాడు, ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పే వదిలే, మనం ఏం చేస్తాను అనుకోవచ్చు. అంటే ఆడేవాడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా మనం పెద్ద పడుచుకోదు. కానీ ఇతను ఆడలా, ఇతను ప్రతి టాస్క్లో ఆడినప్పుడు కూడా చతకలు పడిపోయి సప్పని ఒకటి పట్టుకుంటే కదలలేని సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి, వయసులో నీకంటే డబుల్ ఏజ్ ఉన్న వ్యక్తిని విమర్శించినట్టుగా మాట్లాడుతూ ఉంటే జనాలకి ఎలా తీసుకోవాలి? నేను చూస్తే సంజన గారిని అంటాడు ఫేక్ అంటాడు, నేను చూస్తే భరణి గారిని ఫేక్ అంటాడు. అంటే కెమెరాలకు పోయి అందరి గురించి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతోపాటు పోర్షన్ ఫుడ్ అని అనవసరమైన ఇది చేసుకుంటాడు. నిఖిల్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడడం ఏదైతే చేశాడయా. 69% వచ్చేసరికి తను ఎత్తిపోతల పథకం ఏంది, 69% చూడంగానే ఆడియన్స్ నుంచి అందరికంటే 7th పొజిషన్లో నేనున్నాను అంటే నేనేదో తోపు తురుము ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి టాప్ 5లో అది వాడుకుందామనేంత రేంజ్లో ఊహించుకున్నాడు. బ్లెస్సింగ్స్, బిగ్ బ్లెస్సింగ్. బట్ అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ ఎలిమినేటెడ్. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఫస్ట్ వికెట్ డౌన్ ఫ్రమ్ ఫైర్ స్టామ్స్. ఇప్పుడు చూడండి, ఏ సీజన్లో అయినా గుర్తుపెట్టుకోవడం మామ, డబుల్ ఎలిమినేషన్ అప్పుడు శనివారం వెళ్ళిపోతే ఆ టైంలో కానీ ఒక పవర్ కానీ ఉంటే భయంకరమైన టల్గా నొప్పి ఎవరికి వస్తుందంటే, ఇప్పుడు చూడండి డబుల్ ఎలిమినేషన్ అంటే ఇద్దరికి కాదు రిస్క్. ఈ పర్టికులర్గా బజర్ ఉన్నప్పుడు ముగ్గురికి రిస్క్ అవుద్ది. ఆ 3వ పర్సన్ టాప్ 3లో ఉన్నాడు అంటే లీస్ట్ నుంచి 3వ పొజిషన్లో ఉన్న వ్యక్తి, అంటే నార్మల్గా వెళ్ళిపోయేది లీస్ట్లో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమవుద్ది, బజర్ ఉన్నప్పుడు నార్మల్గా వెళ్ళిపోతే లీస్ట్లో ఉన్న ఒక వ్యక్తి, నార్మల్ డబుల్ ఎలిమినేషన్ అయితే లీస్ట్లో ఉన్న 2వ వ్యక్తి. ఇప్పుడు బజర్ ఉన్నప్పుడు గోల్డెన్ బజర్ ఉంది, దాని నుంచి ఒకరిని సేవ్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అన్నప్పుడు లీస్ట్లో ఉన్న 3వ వ్యక్తి కూడా డేంజర్ అవుతాడు. అంటే నువ్వు ఎంత తోపు తురుముకానుగా ఆడినా కూడా 3వ వ్యక్తి కూడా డేంజర్లో పడతాడు అనేది భయంకర తలకాయ విషయం. అందరికీ టెన్షన్ ఉంటుంది అక్కడ. కాబట్టి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకోండి అని చెప్పిన. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చేస్తారు. లాస్ట్ మూమెంట్లో క్రాస్ ఓటింగ్ కూడా పడి ఉంటుంది. బట్ ఆ క్రాస్ ఓటింగ్ అంతకేం పడలా. ఇప్పుడు చెప్తాను. బజర్ గురించి వస్తే లాస్ట్ 2లో ఎవరు నిలబడతారంటే నాకు తెలిసి 99.9999%
నెక్స్ట్ ఉండేది నిఖిల్ రిలేటెడ్గా చాలా బాగా ఆడాడు, ఈ వారం బాగా ఆడాడు, మంచి ఎఫర్ట్స్ పెట్టాడు, గుడ్. బట్ సంజన గారితో లాగిన విధానం, లాగి ఇబ్బంది పెట్టిన విధానం బాగలేదు. ఆవిడతో అంత డిస్కషన్ చేసి నేను నైటు ఆవిడ తనూజ గారు ఉన్నప్పుడు తనూజ గారు సపోర్ట్ చేయక నిఖిల్కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? బలవంతుడికి కాకుండా 100 గ్రాములు ఏదో బాల్ ఎతికిచ్చారు, దానికి పట్టుకొని ఐ డోంట్ నీడ్ టు టాక్ టు యూ, ఐ హ్యావ్ నథింగ్ టు టాక్ టు యూ, ఐ ఆమ్ డన్ టు టాక్ టు యూ. ఇవన్నీ అవసరమే లేదండి. ఈ గౌరవ మాటలేని అనవసరమైన ఇది చేసుకొని పెంట చేసుకున్నాడు. దాంతోపాటుగా తనకి లీస్ట్ ఓటింగ్ ఉంది. నిఖిల్ తర్వాత గౌరవ్ తర్వాత నిఖిల్కి లీస్ట్ ఓటింగ్ ఉంది, తర్వాత దివ్య గారికి లీస్ట్ ఓటింగ్ ఉంది. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటే నిఖిల్ అండ్ దివ్య గారు లాస్ట్లో నిలబడతారు సండే ఎపిసోడ్లో. అది ఇంకా అవ్వలేదు, బట్ జరగబోయేది ఇదే. వీళ్ళిద్దరూ లాస్ట్లో నిలబడితే ఇప్పుడు సంజన గారిని తనుజ గారిని ఎవరికి బజర్ వాడతారని అడుగుతారు. బజర్ వాడతారన్నప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆవిడ ఏం చేశారు, ఎవరికి వాడను అని చెప్పారు. ఎందుకంటే ఇది స్పెషల్గా ఎవరికి ఓటింగ్ తక్కువ ఉందో, ఎవరు వెళ్ళిపోబోతున్నారు చెప్పిన తర్వాత ఆవిడ ఒపీనియన్ చెప్తారు తనుజ గారిని. ఇప్పుడేంటి, నిఖిల్ అండ్ దివ్య గారు ఎవరికి లీస్ట్ ఓటింగ్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు దివ్య గారు చూస్తే ఈ పర్టికులర్ వారం మొత్తం ఆవిడ ఫుటేజ్ బాగుంది, కామెడీ చేయడానికి ట్రై చేశారు. నేను ఒక్కరోజు నన్ను ఎత్తుకోవాల్సింది, నన్ను ఎందుకు ఎత్తుకోలేదని నష్టపెట్టారు తప్పించి, అది వరస్ట్ తప్పించి మిగతాదంతా గుడ్. అండ్ తనుజ గారితో ఇష్యూ ఉన్న ఇష్యూని అసలు తనుజ గారు పట్టించుకోలేదు, ఆవిడ పట్టించుకోలేదు. ఆవిడ పట్టించుకోలేదని తెలిసి నిన్న కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఇద్దరు బాగా క్లోజ్గా మాట్లాడుతున్నారు కాబట్టి తనుజ గారు ఫ్యాన్స్ కూడా క్రాస్ ఓటింగ్ కూడా ఈవిడికి వేయకుండా జరిగిపోయేటట్టుగా ఉంది కాబట్టి లిస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉన్నారు దివ్య గారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని లాస్ట్ 2లో నిలబెట్టి ఆవిడని బజర్ వాడమంటే తక్కువ ఓట్లు ఉండేది నిఖిల్కే. నిఖిల్ లీస్ట్లో ఉన్నాడు, నిఖిల్ విల్ బి ఎలిమినేటెడ్. నువ్వు బజర్ వాడితే నిఖిల్కి, దివ్య వెళ్ళిపోద్ది. దివ్యకి బజర్ వాడితే నిఖిల్ వెళ్ళిపోతాడు. అసలు బజర్ వాడకపోయినా నిఖిల్ వెళ్ళిపోతాడు. ఏంటి నీ ఒపీనియన్ అడుగుతారు. అడిగితే ఖచ్చితంగా తనుజ గారు రిస్క్ తీసుకోరు. ఈవెన్ దివ్య విషయంలో అసలే తీసుకోరు. ఎందుకంటే దివ్య రిలేటెడ్గా ఈవిడికి బొక్క పెట్టారు, దివ్య ఈవిడిని మోసం చేశారు, అంటే ఈవిడికి మాటిచ్చి తప్పారు. కాబట్టి ఇలాంటి టైంలో వాంటెడ్గా దివ్య గారిని పంపిస్తారంటే అసలు పంపించరు. ఇద్దరు కూడా నార్మల్ ఒక రకమైన క్లోజే, నిఖిల్ ఒక రకమైన క్లోజే, దివ్య ఒక రకమైన క్లోజ్ తప్పించి అంత మించి క్లోజ్ కాదు. కానీ కాన్ఫ్రంటేషన్ ఎవరితో ఉంది? దివ్యతోనే ఉంది. దివ్య ఈవిడికి మోసం చేసిందని ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈవిడికి వాడి ఈవిడిని పంపించేస్తే తనుజకు కూడా అది మంచి జరగదు. కాబట్టి లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను జనాల ఒపీనియన్కి వదిలేస్తున్నాను, ఇది లాస్ట్ వీక్ నువ్వు వాడాల్సిందన్నా నేను వాడను సార్ అనేసి అంటది. నిఖిల్ విల్ బి ఎలిమినేటెడ్. దివ్య గారికి వాడదు, నిఖిల్కి వాడదు, అసలు నేను ఎవరికి వాడను, ఆడియన్స్ ఓట్స్కే రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ వీక్లో 2 ఎలిమినేషన్స్ జరిగాయి. ఆ 2 ఎలిమినేషన్స్ జరగబోతున్నాయి. ఒకటి గౌరవ్ అండ్ 2 నిఖిల్. ఇప్పుడు అసలు వీడియో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో జరగంది ఏంటంటే 6 మంది ఫైర్ స్టామే డెత్ కోట కన్ఫర్మ్ అంట. ఇది డెత్ కోట వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. అంటే సీజన్లో నుంచి డెత్ కోట అనమాట. సీజన్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం కన్ఫర్మ్ అయిపోయింది. 2 మనుషులు మిగిలి ఉండినారు. 6 మంది వస్తే ఫైర్ స్టామ్స్, 6 మందిలో 2 మిగిలి ఉంటే 2ని ఒకే వీక్లో తోసేశారు బయటికి. ఇది ఎప్పుడైనా జరిగిందా? వైల్డ్ కార్డ్స్ వచ్చి 5 వారాలైంది మా అంతే ఫైర్ స్టామ్స్. 5 వారాల నుంచి వీళ్ళ 5 వైల్డ్ కార్డ్స్ని తీసుకొని వచ్చింది ఎందుకు అనిపించింది నాకు, వాళ్ళ దగ్గర ఆట లేదు, వాళ్ళ దగ్గర విషయం లేదు, అంత పాపులర్ పర్సన్స్ కాదు. వీళ్ళు వచ్చి 5 వారాల్లో వరుసగా 6 మంది వెళ్ళిపోయారు. ఇది హైలైట్ ఆఫ్ ద సీజన్. అండ్ ఏ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో, హిందీ చరిత్రలో ఎక్కడా జరగల. వచ్చినట్టు వరుసగా వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా టాప్ 5కి నిలబడిపోవడం దారుణం. ఒక్కరు కూడా ఒక్క వీక్ కూడా సర్వైవ్ అవ్వకుండా 5 వారాల తర్వాత ఒక్కడు కూడా లేడు, వరుసగా వెళ్ళిపోయారు. ఇది జరగడానికి రీజన్ ఏంటంటే, రణరంగం అనేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫుల్లు బాహుబలిని తీసుకొని వచ్చారు. ఫుల్ కటౌట్లను తీసుకొచ్చి అమ్మాయిలతో అబ్బాయిలతో అందరూ కటౌట్లు వచ్చి ఆ కటౌట్కు తగ్గ గేములు వస్తే, ఆ గేములు ఆడితే వీళ్ళకి ఎలివేషన్ వస్తే, గేమ్లు ఆడి టాస్క్ ఆడి పర్ఫార్మెన్స్ చేసి ఎలివేషన్ వస్తే, ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు చూసారా 5 వారాల నుంచి, వాళ్ళందరికీ ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది చూసారా, వాళ్ళని దాటి వీళ్ళకి ఓట్లు వేయాలంటే, వీళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ చూడాలంటే, అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చుకునే టాస్కులు ఏమీ పెట్టలేదు. నార్మల్గా ఖాళీగా ఉండడం ఇవే చేసుకుంటూ వచ్చేసరికి ఆటోమేటిక్గా పక్కన వాళ్ళకి ఓట్లు పడుతుండే. వీళ్ళకి ఓట్లకి అలవాటు పడాలంటే వీళ్ళకి అంత పెద్ద పుష్ ఇచ్చే టాస్కులు జరగకపోవడం వల్ల వీళ్ళు ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. దట్టు ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యే కొద్ది ఆడియన్స్లో కూడా ఇంకా ఫైర్ స్టామ్స్ ఉండలే, టాప్ 5 దాకా వీళ్ళు ఉండలే, వీళ్ళకి సీన్ లేదులే అనే ఫీలింగ్ వచ్చేసింది. దాంతోపాటు ఈ పర్టికులర్ వీక్ జరిగింది ఏంటంటే, టాస్క్ మొత్తం కామెడీ టాస్క్ అది ఇది జరిగితే ఆ కామెడీ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు నిఖిల్. కామెడీ ఏం చేయలేడు. గౌరవ్ చూస్తే కామెడీ చేయలేడు. అలా దివ్య కామెడీ చేసింది. దివ్య తనుజ గారితో బాగుండడం వల్ల ఆటోమేటిక్గా ఆవిడకి 3rd పొజిషన్లో ఓటింగ్ పడడం వల్ల డబుల్ ఎలిమినేషన్ పెట్టి తీసేశారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే, నెక్స్ట్ నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దాంతోపాటు ఇంకొక మెయిన్ రీజన్ అంటే, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్లో 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో గౌరవ్ కావచ్చు, నిఖిల్ది కావచ్చు, అంత ఫ్యామిలీకి పండదు. ఎందుకు పండదంటే, ఆల్రెడీ తనుజ గారు వస్తారు, తనుజ గారి ఫ్యామిలీ వస్తారు, అండ్ సంజన గారి ఫ్యామిలీ వస్తారు. మీరు గమనిస్తే ఇదే జరగబోయేది. దీనికే రీజన్ మేబీ రీజన్ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉండొచ్చు. తనుజ గారి ఫ్యామిలీ, సంజన గారి ఫ్యామిలీ ఖచ్చితంగా కన్నడలో మాట్లాడతారు. సంజన గారి ఫ్యామిలీ మేబీ ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. తనుజ గారి ఫ్యామిలీ ఖచ్చితంగా కన్నడలో మాట్లాడతారు. తెలుగు అస్సలు రాదనేసి ఆవిడే హౌస్లో ఒకరోజు చెప్పారు లైవ్లో.
వీళ్ళిద్దరు ఫ్యామిలీ కన్నడలో కానీ తెలుగులో కానీ హిందీలో కానీ కన్నడలో కానీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు. ఇక్కడ వస్తున్న గౌరవ్ ఫ్యామిలీ అండ్ నిఖిల్ ఫ్యామిలీ వీళ్ళని కూడా ఉంచితే వీళ్ళు ఖచ్చితంగా హిందీలోనే మాట్లాడతారు. వాళ్ళకి కన్నడ కానీ తెలుగు కూడా రాదు. సో వాళ్ళు ఖచ్చితంగా హిందీలో మాట్లాడితే నలుగురు ఫ్యామిలీస్ వచ్చి అందరూ హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ పోతే జనాలు వస్తారు. జనాలకి పిచ్చి పట్టదు. ఏంట్రా ఇది అందరూ హిందీలో కన్నడలో మలయాళంలో మాట్లాడు మనం ఎందుకు వచ్చిందన్న ఫీలింగ్ వచ్చి జనాలకి ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్ రాణించకుండా ఉండడం కోసం అండ్ ఫ్యామిలీ వీక్ బోరుగా కొట్టకుండా ఉండడం కోసం వీళ్ళు అంతగా కనెక్ట్ కూడా కాదు కాబట్టి లాంగ్వేజ్ వేరేది అన్నప్పుడు అంత పెద్దగా కనెక్ట్ కాదు. కానీ సంజన గారిది తనుజ గారిది డిఫరెంట్ ఇదిలో ఉంది. ఆవిడ వేరే లాంగ్వేజ్ అయినా వాళ్ళది కొంచెం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ క్యాండిడేట్స్, వీళ్ళిద్దరు ఎమోషనల్ క్యాండిడేట్స్ కూడా కాదు, పవర్ఫుల్ క్యాండిడేట్స్ కాబట్టి వీళ్ళకి అంత వర్కౌట్ కూడా కాదు. అందుకని డబుల్ ఎలిమినేట్ పెట్టారు. ఇంకొక మెయిన్ రీజన్ డబుల్ ఎలిమినేట్ పెట్టడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ వీడియోలో ఎంతైనా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నామా, ఏం సొల్లేం కాదు. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఏం జరిగింది, ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, వీళ్ళిద్దరితో పెద్ద పని లేదు. నెక్స్ట్ వీక్ చూస్తే బలం గ్రూప్ వర్సెస్ గ్రూప్ కొట్టుకుంటా ఉంటే వీళ్ళిద్దరు ఉంటే చిరొక గ్రూప్లో వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే గ్రూప్లో అనుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళ టీస్ట్ ఒక గ్రూప్ స్ట్రాంగ్ ఉండి ఒక గ్రూప్ బలహీనంగా ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లేదు ఫ్యామిలీ, నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్, ఇండివిజువల్ ఎవరు టాస్క్ వాళ్ళు, నెక్స్ట్ వీక్ రేస్ టు టికెట్ టు ఫైనాలే, ఆ వీక్లో కూడా ఇండివిజువల్ టాస్క్, తర్వాత వీక్లో ఓటింగ్ అప్పీల్, ఇండివిజువల్ టాస్క్ అయినప్పుడు ఏ టాస్క్లు పెట్టినా ఎవరు ఆడినా కూడా వాళ్ళ టాస్క్ ప్రకారం వాళ్ళు ఆడతారు తప్పించి ఆటోమేటిక్గా వీళ్ళతో పని లేదు. వీళ్ళు ఉండాలి గ్రూప్ గేమ్లో కాదు కాబట్టి వీళ్ళతో ఎటువంటి అవసరం లేదు, వీళ్ళ నుంచి కంటెంట్ కూడా రావట్లేదు అండ్ లెస్ ఓట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దే ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. ఇది 99% జరగదు మా 99%, ఇంకా షూటింగ్ అవ్వలేదు. 99% ఇదే జరగదు. ఆ 1% ఛాన్సెస్ ఏమున్నాయంటే ఆవిడ బజర్ ఒకవేళ కానీ విచిత్రంగా ఏదైనా యూజ్ చేసి గందరగోళం చేస్తే సెకండ్ నామినేషన్ ఎలిమినేషన్ కొంచెం 1% చేంజ్ అయ్యే అవకాశం ఉంది దివ్య సైడ్కి. బట్ అది కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. గౌరవ్ అండ్ నిఖిల్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. ఇది జెన్యూన్ ఎలిమినేషన్, దర్ ఇస్ నో డౌట్. ఇంకా తప్పదు, వాళ్ళ నుంచి ఏమీ లేదు. వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయట్లేదు, వచ్చాము వైల్డ్ కార్డ్స్కి వచ్చాము ఏదో చేద్దామనేది ఏం ట్రై చేయట్లేదు. ఒక్క నిఖిల్ మాత్రం కొంచెం ట్రై చేస్తారు కానీ మరీ ఒబీడియంట్గా మరీ ఇది ప్రొఫెషనల్గా ఉండడం అది వర్కౌట్ కాదు మామ. ఏదో చేయాలి అక్కడికి వచ్చిన తర్వాత. నువ్వు మధ్యలో వచ్చినప్పుడు అటాక్ట్ అవ్వాలంటే జనాలు అవ్వరు. దట్స్ ఇట్. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి మామ. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దురా మామ. ఏంది మామ మీరు కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి ఫస్ట్, ఇప్పుడు కొట్టు.